హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పలిగిపోయిన పాలతో ఆలు ఫ్రై అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసుకొని గోలనివ్వండి. కొద్దిగా గోలితే సరిపోతుంది ఇది. అవి గోలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం పన్నీర్ అనుకున్నాం కదా, పాలు పగిలిపోయిన పాలతోని పన్నీరు చేసుకొని మనము అది వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోండి. అవి కొద్దిగా వేగితే సరిపోతుంది. కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని గిట్ట వేసుకోండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మరీ కర్రీ కాకుండా, ఫ్రై కాకుండా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, పప్పుచారు అంచుకి చాలా బాగుంటుంది ఇది అనేది. అవి కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కావలసినంత కారము, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకొని మరొక 1 నిమిషం పాటు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ పోసుకున్నా, అదైతే చూపించలేదు. కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా ఆలుగడ్డ అనేది ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి, చాలా నచ్చుతుంది పిల్లలకైతే. 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. పగిలిపోయిన పాలతో ఈ విధంగా అయితే చేసుకున్నా నేనైతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.